నీకంటే అందంగా ఎవరైనా ఉంటారా? నీకంటే అందంగా ఎవరైనా ఉంటారా? అందాల యువరాణి ముందుందిగా హైదరాబాద్లో సైబరాబాద్లో. అబ్బో అబ్బో ఎప్పటి నుంచి? అబ్బో అబ్బో ఎప్పటి నుంచి? ప్లీజ్ అమ్మా నీకు దండం పెడతా, మా ఇద్దరి మధ్యలో గొడవలు పెట్టకు, ఎందుకు ఇట్లా చేస్తున్నావు? ప్లీజ్ అమ్మా నీకు దండం పెడతా, మా ఇద్దరి మధ్యలో గొడవలు పెట్టకు, ఎందుకు ఇట్లా చేస్తున్నావు? ఎన్నిసార్లు కోసుకున్నా ఎంచో, ఎన్నిసార్లు కోసుకున్నా ఎంచో. చచ్చిపోతారు కదా అని చచ్చిపోతారు కదా అని ఎవరైనా సరే సానుభూతి చూపెడతారు కానీ ప్రేమించినట్టు పానీపూరి ఎట్లా తినిపించావు రాజా? ఎట్లా తినిపించావు? ఎట్లా తినిపించావు రాజా? నేనెందుకు తినిపిస్తాను? పానీపూరి ఎట్లా తినిపించాడు మేడం గారు? ఇలా తినిపించాడు. అవునా రాజా? నాకు ఒక్కసారి అయినా తినిపించావా రాజావా? నాకు ఒక్కసారి అయినా తినిపించావా రాజావా? కొడతా, నిన్ను కొడతా, వండు కొడతావు, నిన్ను కొడతా, వండు కొడతావు. ఎక్స్ట్రా జంగుతున్నారా? ఎంటికలు పట్టుకుంటా చూడు. నువ్వు ఎక్కువ తక్కువ మాట్లాడుంటే నీకు పగలుతుంది. చూసావా? అప్పుడు నుంచి నువ్వేంది మా అప్పుడు నుంచి చూస్తున్నా? ఎక్స్ట్రా చేస్తున్నా ఎందుకు? ఇద్దరి మధ్యలో వస్తున్నా ఎందుకు? ఇట్రా, నువ్వు తన పక్కన నుంచొద్దు. ఇట్రా, నాకు నువ్వు నా పక్కనే ఎందుకు అవసరం లేదు? నేను ఏదో ఒకటి చూసుకుంటాను. నైట్ టైం ఐస్ క్రీమ్ పిలిచినప్పుడు అవసరం లేదా నీకు? అవసరం లేదా నీకు? చచ్చిపోతా అంటే వచ్చిన ఎందుకంటే మనిషి సావడం కంటే బతికి ఉండడం నేను ఇంపార్టెంట్. అవునా? ఎప్పటి నుంచి? నాకు చిన్నప్పటి నుంచి అంటే. నైట్ టైం వచ్చాడు. అవును కదా? అరే నిజంగా చచ్చిపోతా నేను చచ్చిపోతా. నువ్వు ఆ మాట అన్నకి నేనే చచ్చిపోతా ఆ మాట అని ముందు. ఎన్నిసార్లు కోసుకున్నా ఎంచో. ఎన్నిసార్లు కోసుకున్నా అంటే కళ్ళు మూసుకుంటున్నావు ఏంది? తెరవరా కండు, చూడు నీ చేయి చూపెట్టు. ఒక్కటైనా కాట్లు ఉన్నాయా? లేవు కదా? ఎక్కడి నుంచి వచ్చింది మేడం అంత ప్రేమ? ప్రేమ అంటే నాది గుండెల్లో పెట్టి చూసుకున్నా, అందుకోసం ఇన్ని కాట్లు పడ్డాయి చేయికి, ఇక్కడ గిడంగా పడ్డాయి. ఇప్పుడు వచ్చి దెబ్బ పెట్టావు. భరించేంత ఓపిక లేదు. మాట్లాడవేంది? నువ్వు అంత ప్రేమ పెట్టుకున్నావు కాబట్టి నేను అదే విషయం తనకు చెప్తున్నా. చెప్తున్నా కదా, దండం పెడతాను, అర్థం చేసుకో, లేదంటే సీరియస్ గా కొట్టేస్తాను. ముందే చెప్తున్నా. కొడితే కొట్టు కానీ నువ్వు నాకు కావాలి. నీ పిచ్చి ఏంటని అడిగే గుర్తుందా? నువ్వేరా నా పిచ్చి. నాకు నువ్వు వద్దు, కావాలి. తను నా కోసం ప్రాణం ఇచ్చేంత స్టేట్ లో ఉంది అంటే అర్థం చేసుకో. నేను కూడా తన కోసం ప్రాణం ఇచ్చేస్తా. నేను కూడా ఇస్తాను నీకోసం ప్రాణం. ఎన్ని రోజులు ఉంటావు? లైఫ్ లాంగ్ ఉంటా. ఏది ఇప్పుడు చేయి కట్టుకో, ఉన్న పొలంగా కట్ చేసుకో, ఉన్న పొలంగా ఎందుకు కట్ చేసుకోవాలి? తను కట్ చేసుకుంటది. తను ఉంది నాకు, తను కట్ చేసుకుంటది.
నేను చేసుకుంటా కానీ నిజమైన ప్రేమ అని తెలుస్తుంది. నీ కట్ చేసుకుంటే నువ్వేమైపోతావు? నేను ఏడైనా గంగలో కలుస్తా. ఫస్ట్ నువ్వు కట్ చేసుకుని కట్ చేసుకుంటా. నేను అన్నది అది కాదు, తను నా కోసం కట్ చేసుకుంటా, నువ్వు చేసుకుంటావా అని అడుగుతున్నా. నేను కట్ చేసుకుంటా. మరి అలాంటప్పుడు నువ్వు నాకు వద్దు, వెళ్ళిపో. నువ్వు నాకు కావాలి అంతే. నువ్వు అనుకుంటే కాదు, ఇది ఆట బొమ్మ కాదు. కావాలన్నప్పుడు దొరకడానికి. అర్థమైందా? సరే, మనసుకు సంబంధించిన విషయం. అబ్బో అబ్బో ఎప్పటి నుంచి? అబ్బో అబ్బో ఎప్పటి నుంచి? ఎప్పటి నుంచి? స్టార్టింగ్ నుంచి బేబీ. అమ్మో అమ్మో వద్దులే, అంత ప్రేమ నాకు అవసరం లేదు. దాని మీద చూపెట్టు, నటించొద్దు. నాకు నచ్చంది అదే, తెలుసు కదా, నాకు నచ్చంది అదే. నాకు నచ్చంది అదే. ప్లీజ్ నన్ను వదిలే, దాన్ని పట్టుకో. నాకు అదొద్దు. ఓ మై సో బ్యూటిఫుల్ లేడీ. నీకంటే అందంగా ఎవరైనా ఉంటారా? అందాల యువరాణి ముందుందిగా హైదరాబాద్లో సైబరాబాద్లో. అట్లా ఆమె చెప్పు. చూసావా ఎంత అందంగా ఉండి కూడా ఎట్లా మాట్లాడుతుందో చూడు. నేను అందంగా లేనా? నువ్వు నాకు నచ్చలేదు. ఎందుకు నచ్చలేదు? అలా అందంగా ఎలా ఉంటావు నేను ఎలా చెప్పగలుగుతా? ఏం చెప్పగలవా? ఏం చెప్పలేను. నాకు ఇష్టం లేదు కాబట్టి. ఎందుకు ఇష్టం లేదు? తన మనసు ఇక్కడ ఉంది, మనసు కలిసిపోయి అది ఎప్పుడు పడితే అప్పుడు తీయడానికి వీలవ్వదు. ఒక్కసారి వస్తుంది, ఒక్కసారి పోతుంది. ఇష్టం లేకుండా నా కోసం వచ్చావా? ఇష్టం ఉండి రాలేదు నీకోసం. నువ్వేదో చచ్చిపోతా అంటే చేసింది. గొడవ దుంకేవరా? ఫ్లైట్ ఎత్తుకొని పోయావా? గొడవ కాదు బేబీ, అర్థం చేసుకో. గోడ దుంకడం వచ్చా రాజా? ఒక్క మాట చెప్పు. నా గురించి తెలుసు కదా నీకు. ఎలా ఉంటా, నా పద్ధతి బిహేవియర్ ఏంటో తెలుసు కదా. చాలా తెలుసుకున్నా, ఇంకా చూసే ఓపిక, తెలుసుకునే ఓపిక నాకు లేదు. దానికను ఎందుకు నవ్వుతున్నావు నువ్వు? నవ్వక ఏడవలసినంత ఏడ్చి నా బతికే ఇట్లా అయిపోయింది. ఇంకేం ఏడ్చేది?